హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇప్పటివరకు రిలీజ్ అవ్వకపోవడంపై అభ్యర్థులు ఎంతో ఆందోళన అయితే కలిగిస్తుంది. సో మరొకసారి మనకు ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్ అనేది వాయిదా పడడంపై అభ్యర్థులు ఎంతో ఆందోళన అయితే చెందుతున్నారు. ఎలా అయినా సరే మనకు ఈ యొక్క డిఎస్సీలు జాబ్ కొట్టాలి అనే ఉద్దేశంతో సో చాలా మంది అభ్యర్థులు కూడా కొన్ని నెలలుగా మనకు డిఎస్సి ప్రిపరేషన్ కోసం కోచింగ్ సెంటర్లకే పరిమితం అయిపోయారు. సో చాలా మంది అభ్యర్థులు కూడా కొన్ని వేల ఫీజులు అనేవి చెల్లించడం జరిగింది. సో నెలలు గడుస్తున్నప్పటికీ ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ పై ఇంకా స్పష్టమైన సమాచారం అనేది రాలేదు. సో 17 డిసెంబర్లో మనకు టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నప్పుడు మనకు మంత్రి గంట గారు డిఎస్సి సంబంధించి కూడా ఒక షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే మనకు ఈ యొక్క టెట్ అయిన తర్వాత అందులో క్వాలిఫైయింగ్ అయిన పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉందని చెప్పి మరొకసారి డిఎస్సిని లేట్ చేయడానికి టెట్ని అయితే మరలా కండక్ట్ చేశారు. సో అదైనా సరే కంప్లీట్ అయింది కదా, మరొకసారి డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి ఎంతో ఆశించడం అయితే జరిగింది. అయితే మనకు అభ్యర్థుల్లో మరొక నిరాశ అనేది మనకు ప్రభుత్వం వారు ఇవ్వడం అయితే జరిగింది. సో మరలా ఈ యొక్క డిఎస్సిని మరలా పోస్ట్ పోన్ చేసినట్టు ప్రకటించడం అయితే జరిగింది. సో వస్తుందన్న సమయంలోనే ఎన్సిటి వారు మరలా ఈ యొక్క న్యూ గెజిట్ అనేది రిలీజ్ చేశారు. సో దీని ప్రకారంగా ఏంటంటే మనకు బీఈడి వారికి హెచ్జిటి పోస్టులో డిఎస్సికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో దీనిపై ప్రభుత్వం వారు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటున్నారు అనే దానిపై ఇంకా స్పష్టంగా సమాచారం రాకపోవడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ అనేది నెలకొందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క డిఎస్సిలో కేవలం 10,000 పైచిలకు పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. సో నిజానికి మనకు వివిధ కథనాల ప్రకారం పరిశీలించినట్లయితే 22,000 పైచిలకు పోస్టులు అయితే ఉన్నాయి. సో స్వయంగా మంత్రి గంటా శ్రీనివాసరావు గారే 2017 మే నెలలో మనకు 22,000 పోస్టులను ఈ యొక్క డిఎస్సిలో భర్తీ చేస్తున్నాం అని చెప్పి ప్రకటించారు. అయితే చివరిగా డిసెంబర్ నాటికి వచ్చేటప్పటికి కేవలం 10,000 పోస్టులు మాత్రమే ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. ఎప్పుడు చూసినా సరే కనీసం మనకు ఆర్థిక శాఖ అనుమతి లేదు, అందుకే ఈ యొక్క డిఎస్సిని లేట్ చేస్తున్నాం అని చెప్పి మొన్నటి వరకు వాయిదా వేశారు. సో ఇప్పుడేమో ఆ యొక్క కాళ్ళన్నీ కూడా మనకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. సీఎం దగ్గర మనకు ఈ యొక్క దర్శనం అయితే ఉంది. సో సీఎం గారు ఆదేశం ఉంటే మనకు క్యాబినెట్ కూడా ఆమోదించేస్తుంది అని చెప్పి మనకు మరొకసారి ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి లేట్ అనేది చేస్తున్నారు. సో ఎప్పుడు ఈ యొక్క డిసిషన్ అనేది మనకు వస్తుంది, ఎప్పుడు ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి మనకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది, లేదంటే ఈ యొక్క బీఈడి అభ్యర్థులకి ఈ యొక్క ఆ డిఎస్సిలో హెచ్జిటి పోస్టులకు అర్హత ఇస్తున్నారా? అలా అర్హత ఇచ్చినట్లయితే వారు టెట్ లేకుండానే డిఎస్సి రాయాలా? ఒకవేళ టెట్ మరలా ఇంకోసారి కండక్ట్ చేస్తారా? ఇటువంటి ఎన్నో ప్రశ్నలు అనేవి అభ్యర్థుల్లో తీవ్ర నిరాశను గురి చేస్తున్నాయి. సో మనకు ఈ యొక్క డిఎస్సి అనేది మనకు ఆగస్టులో మనకు కండక్ట్ చేస్తారని చెప్పి గతంలో మనకు ఒక షెడ్యూల్ అనేది రిలీజ్ చేశారు. సో అది మనకు ఇప్పుడు పోస్ట్ పోన్ అయిపోయింది. సో ఈ యొక్క డిఎస్సి చూసినట్లయితే డిసెంబర్ వరకు కూడా వెళ్ళిపోయే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇప్పటికైనా ప్రభుత్వం అనేది ఒకసారి ఆలోచించాలి. సో అభ్యర్థులందరూ కూడా ఎంతో మానసికంగా ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ నోటిఫికేషన్లు అనేది రావడం లేదు. సెంట్రల్ నుంచి మాత్రమే కొన్ని నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతున్నాయి తప్ప సో ఏపీలో మనకు ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అనేవి లేవు. సో అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క డిఎస్సి మీదే ఫోకస్ అనేది చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఈ యొక్క డిఎస్సి సంబంధించి ఏదో ఒక రూమర్ అనేది వస్తూ ఉండడం జరుగుతుంది. ఈ యొక్క సిలబస్ కు అనుగుణంగా గతంలో ఆల్రెడీ మనకు ఎవరైతే కోచింగ్ తీసుకున్నారో ఆ యొక్క కోచింగ్ సంబంధించి మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు మళ్ళీ ఏవో ఒక 2-3 సబ్జెక్టులు అదనంగా చేర్చడం వల్ల ఈ వీటి మీద మనకు ఒకవేళ కనుక మార్క్స్ కనుక తక్కువ వచ్చినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ ఈ యొక్క డిఎస్సిలో కానీ లేదంటే టెట్లో కానీ తక్కువ మార్కులు వస్తే మనం డిఎస్సిలో వెనకబడిపోతామని చెప్పి చాలా మంది అయితే ఆందోళన చెందుతున్నారు. సో మళ్ళీ ఈ యొక్క కోచింగ్ సెంటర్లకు వెళ్ళడం, మళ్ళీ అక్కడ ఫీజులు అనేది చెల్లించడం, ఇదంతా ఎంతో మంది ఈ యొక్క నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి తెలుస్తుంది ఈ యొక్క బాధ అనేది. సో ఖచ్చితంగా గవర్నమెంట్ వారు ఒక మంచి డెసిషన్ తీసుకోవాలి. సో ఉన్నతంగా మనం ప్రభుత్వ పాఠశాలను నిర్వహించాలంటే ఖచ్చితంగా ఇటువంటి డిఎస్సీలను కండక్ట్ చేసి సో అర్హులైన అభ్యర్థులందరికీ కూడా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టే అర్హత కలిగించినట్లయితే ఖచ్చితంగా మనకు ప్రభుత్వ పాఠశాలను బాగుపడతాయి. సో ఫ్రెండ్స్, డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకు వీలైనంత త్వరగా రావాలని చెప్పి మనం అయితే ఆశిద్దాం. సో తప్పకుండా అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు ఒక్కొక్కటిగా అందించే ప్రయత్నం తెలియజేస్తాను. సో మీకు అప్డేట్ కింద కామెంట్ తెలియజేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.